శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితంగా 20 నిమిషాల్లో టేస్టీ బటర్ పన్నీర్ మసాలా తయారైపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని దాన్ని నీట్గా స్లైసెస్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం పట్టించుకొని అలాగే దాంతోపాటు ఒక పావు చెంచా వరకు సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్, నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను, మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తీసేసుకొని వాటిని చిన్నగా స్పూన్తో కానీ చేత్తో కానీ నీట్గా మొత్తం అన్నిటికీ కలిపేలాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 4-5 వెల్లుల్లి అండ్ కాస్త అల్లం వేసుకొని ఇలా నున్నగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలని వాటిని కూడా నీట్గా పేస్ట్ చేసేసుకోండి, ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలాగా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 50 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకొనేసి దాన్ని నీట్గా కలిపిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న క్యూబ్స్ని మనం నీట్గా ఇందులో ఫ్రై చేసేసుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అండ్ వీటిని పక్కన తీసుకునేసిన తర్వాత మరో 50 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకొని దాన్ని నీట్గా కలుపుకున్న తర్వాత మసాలాకు సంబంధించినవి వేసుకోవాలన్నమాట. దీనికి 2 లవంగాలు, కాస్త చెక్క అండ్ 2-3 యాలకులు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ని మనము ఇందులో వేసేసుకొని స్లోగా నీట్గా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర చెంచా వరకు పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ అలాగే కాస్త ఒక అర చెంచా వరకు గరం మసాలా వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలి. అండ్ దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మనకు కాస్త స్పైసీగా ఉండటం కోసం కారం ఎక్కువ వేసుకుంటున్నాం, మీరు కావాల్సినంత వేసుకోవచ్చు. ఈ మసాలాలన్నిటిని వేసుకొని స్లోగా నీట్గా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ప్యాన్ మీద ఏదైనా కవర్ చేసేసి ఒక 8 to 10 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. అలా ఒక 10 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత ఒక అర చెంచా వరకు సాల్ట్ తీసుకొని దాన్ని కలుపుకొని ఇలా బురుగు వచ్చేంత వరకు దాన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఈ వచ్చే బురుగుని మనము నీట్గా తీసేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఇది మాత్రం చేయడానికి గుర్తుపెట్టుకోండి. అలా మధ్య మధ్యలో వచ్చే బురుగును తీసేసుకుంటూ మనం కుక్ చేసుకోవడానికి సుమారుగా ఒక 15 నిమిషాలు పడుతుంది. అలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మరి 2 నిమిషాల వరకు అలా వదిలేసేయండి. అంతే గురు, చివర్లో కాస్త కొత్తిమీర చల్లుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అలా కుక్ అవ్వనించి దించుకొని వేడి వేడిగా చపాతీలే కలుపుకొని తింటే ఉంటుంది గురు, సూపర్. అంతే, ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.